రెచ్చిపోయాడు రూరల్ సిఐ, చిత్తూరుకు సంబంధించినటువంటి సిఐ. అతను ఏకంగా 4వ సింహం కన్నెర్ర చేసింది. కనిపించినటువంటి ఆ లోపలి క్యారెక్టర్ బయటపడిందేమో కానీ అనవసరంగా ఒక మహిళను తోసేసి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ఆయన పేరు నిత్యబాపు అంట, చిత్తూరు రూరల్ సిఐ. అతను సీతం కాలేజీలో అసలు ఏం జరిగిందనంటే, సీతమ్స్ కాలేజీలో ఓ మహిళ పైన సిఐ దౌర్జన్యంగా ఆ మహిళ నెట్టేశాడు. పాపం అక్కడ మహిళ కుమారుడు, పాపం ఆయన ఏదో ఒక కారణంగా ఏం జరిగింది తెలియదు కానీ ఆ కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి బలోన్మరణానికి పాల్పడ్డాడంట. సీతమ్స్ కాలేజీలో నిన్న ఆ అబ్బాయి పేరు రుద్ర. సో ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆ కాలేజీ బిల్డింగ్ పై నుంచే దూకి బలోన్మరణానికి పాల్పడ్డాడంట. రుద్రమూర్తి బీటెక్ చదువుతున్నాడు సీతమ్స్ కాలేజీలో. నిన్న కాలేజీ 4వ అంతస్తు నుంచి దూకి బలోన్మరణానికి పాల్పడితే అక్కడ కాలేజీ యాజమాన్యం ఎటువంటి స్పందించింది, ఏ రకంగా సమాధానం చెప్పిందనంటే మాకేం సంబంధం లేదు అన్నట్టుగా చేతులు ఎత్తేసిందట. ఏదో ప్రేమ వ్యవహారం అయి ఉంటుందిలే అన్నట్టుగా చిన్నగా కొట్టిపారేసిందట. ఆ రకం కొట్టిపారేసినందుకు విద్యార్థులు, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి బంధువులు, తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ ఆవేదన వెలగక్తూ ఉంటే ఆ మహిళలపై ఎలా చేయవేస్తున్నారు చూడండి. ఆ మహిళ పైన ఇదే నీ దాష్టికం, నీ పోలీసు ఉద్యోగం ఇచ్చిందికేనా? మరి కింద పడిపోయిన తర్వాత అయినా కింద పడింది కదా అని చెప్పి కనీసం దగ్గరకు వచ్చి తెలియక తాకినమ్మా ఇలా తప్పైందని చెప్పి కనీసం మహిళని పైకి లేపే ప్రయత్నం కూడా చేయలేదు.